నమస్తే వెల్కమ్ టు బీసీఎన్ న్యూస్ నేను విజయలక్ష్మి ముందుగా ముఖ్యాంశాలు భీమవరం నియోజకవర్గ వ్యాప్తంగా వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి గ్రంథి శ్రీనివాస్ ఎన్నికల ప్రచారం నేను చేసిన అభివృద్ధి మళ్లీ గెలిపిస్తుందంటూ ధీమా పరిటాల సునీత ప్రచార వాహనంపై గుర్తు తెలియని వ్యక్తుల రాళ్ల దాడి ఆకతాయిలను అదుపులోకి తీసుకున్న పోలీసులు రాష్ట్రంలో సంక్షేమ పథకాన్ని యథావిధిగా కొనసాగించాలి ఎన్నికల కమిషన్ స్వయంగా పర్యవేక్షించాలన్న చెల్లం ఆనంద్ ప్రకాష్ యలమంచిలి మండలంలో నిమ్మల రామానాయుడు విస్తృత ప్రచారం ప్రజల నుంచి విశేష స్పందన వస్తోందంటూ ఆనందం ఎన్నికల పోలింగ్ తేదీ దగ్గర పట్టడంతో వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి గ్రంథి శ్రీనివాస్ ప్రచార జోరును పెంచారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం మండలంలోని కొవ్వాడ, నరసింహపురం, కొవ్వాడ అన్నవరం, చినమీరం, రాయలం గ్రామాల్లో ఎంపీ అభ్యర్థి గూడూరి ఉమాబాలతో కలిసి ఆయన బుధవారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయా గ్రామాల్లో ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అమలు చేసిన సంక్షేమం నియోజకవర్గంలో తాను చేసిన అభివృద్ధే గెలిపిస్తుందని ఇందులో ఎలాంటి సందేహం లేదన్నారు. ప్రజలకు ఇంత మేలు చేసిన తర్వాత ఖచ్చితంగా ప్రజలు తమ పార్టీకి అండగా నిలబడతారనడంలో ఎలాంటి సందేహం లేదన్నారు. ముఖ్యంగా భీమవరం నియోజకవర్గంలో గతంలో ఎన్నడూ లేని విధంగా అభివృద్ధిని చేసి చూపించామని, అందుకే ఎన్నికల ప్రచారంలో ఎక్కడికి వెళ్లినా ప్రజలు పెద్ద ఎత్తున ఘన స్వాగతం పలుకుతున్నారని అన్నారు. ఈ ప్రచారంలో ఎంపీపీ పేరుచెల్ల విజయ నరసింహరాజు, జడ్పీటీసీ కాండ్రిగ్ల నరసింహరావు, ఏఎంసీ మాజీ చైర్మన్ తిరుమాని ఏడుకొండలు, సర్పంచ్లు, ఎంపీటీసీలు పాల్గొన్నారు. ఘనంగా సుమాంజలి స్వాగతం పలికారు. అంచేత నిరాజనాలు జగన్మోహన్ రెడ్డి గారికి 100కి 100 పాళ్ళు ఘన స్వాగతం లభించినట్టే మా ఊరి నుంచి. దయవుంచి అందరూ ఏకదాటిగా ఫ్యాన్ గుర్తుకి ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం. ఈరోజు గ్రంథి శ్రీని గారు చిన్నమేరు చేసిన ఆయనకు ఘన స్వాగతం పలికారు. గ్రంథి శ్రీనివాస్ గారు మంత్రి పదవి త్యాగం చేసి జిల్లా హెడ్ క్వార్టర్ తెచ్చిన ఆయన రుణం తీర్చుకోవడానికి ఈరోజు చిన్నమేరు గ్రామస్తులందరూ కథం తొక్కారు. ఆయన రుణం తీర్చుకోవడానికి ఆయనకు ఫ్యాన్ గుర్తుగా ఓటేసి ఆయన ఉమాబాల గారిని కూడా ఎంపీ అభ్యర్థిగా పంపిస్తాడానికి ఇక్కడ సినిమా గ్రామస్తులందరూ చాలా సంతోషాలు వ్యక్తం చేస్తూ హారతులు, పూలమాలతో ఘన స్వాగతం పలకడం జరిగినది. 2024 జరుగుతున్న సాధారణ ఎన్నికల సందర్భంగా భీమవరం అసెంబ్లీ అభ్యర్థి మన ఎమ్మెల్యే గారు గ్రంథి శ్రీనివాస్ గారు, నరసాపురం వైఎస్ఆర్సీపీ పార్లమెంట్ అభ్యర్థిని గూడూరి ఉమాబాల గారు ఈరోజు చిన్నమేరం గ్రామ పర్యటన రావడం జరిగింది. చిన్నమేరం గ్రామం పర్యటన చేసిన వారందరికీ ప్రజలు హర్షాతిరేకాలతో ఎదురొచ్చి హారతులిచ్చి పూలవర్షం కురిపించి ఈ ఎన్నికల్లో, రాబోయే ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గ్రంథి శ్రీని గారు, ఎంపీగా గూడూరి ఉమాబాల గారు అత్యధిక మెజారిటీతో విజయం సాధిస్తారని చెప్పి తమ హర్షాతిరేకాలని తెలియజేయడం జరిగింది. ఇది ఖచ్చితంగా మా ఎమ్మెల్యే గారికి, మా ఎంపీ గారికి విజయాన్ని చేకూర్చడమే కాకుండా వచ్చేది కూడా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మళ్ళీ తిరిగి ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు పదవి ప్రమాణ స్వీకారం చేస్తారని, ఈ ప్రజల ఆలోచన ద్వారానే, ప్రజల సానుకూల ద్వారానే ప్రజలు ఎన్నుకున్న హర్షాతిరేకాలు స్పష్టంగా తెలియజేస్తున్నాయని ఈ సందర్భంగా గుంటూరు జిల్లా ప్రత్తిపాడు పరిధిలోని నడింపాలెం నేషనల్ హైవే చెక్పోస్ట్ వద్ద పత్తిబూరులు, గోతాలలో సుమారు 40 లక్షల రూపాయల నగదును అధికారులు స్వాధీనం చేసుకున్నారు. నెల్లూరు జిల్లా ఆత్మకూరుకు చెందిన లారీ గుంటూరు నుంచి వెళ్తుండగా చెక్పోస్ట్ వద్ద ఎస్ఎస్ రాణి బృందం గుర్తించి స్వాధీనం చేసుకుంది. లారీ డ్రైవర్ను ప్రశ్నించగా పత్తి అమ్మి డబ్బులు తీసుకెళ్తున్నట్టు తెలిపారు. సరైన పత్రాలు లేకపోవడంతో నగదును స్వాధీనం చేసుకున్నట్టు తెలిపారు. శ్రీ సత్యసాయి జిల్లాలో పరిటాల సునీత ప్రచార వాహనంపై గుర్తు తెలియని వ్యక్తులు రాళ్లు రువ్వారు. కనగానుపల్లి మండలం రాంపురంలో ఈ ఘటన జరిగింది. ఎన్నికల ప్రచారంలో భాగంగా పరిటాల సునీత రోడ్ షో నిర్వహిస్తుండగా అల్లరి మూకలో ఓ భవనంపై నుంచి రాళ్లు రువ్వారు. అవి ప్రచార వాహనం ముందు పట్టడంతో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అప్రమత్తమయ్యారు. అక్కడే ఉన్న పోలీసులు భవనంపైకి వెళ్లి సంబంధిత వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. వైసీపీ అభ్యర్థి తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి ఓటమి తథ్యమని నిర్ధారణ కావడంతో ఈ తరహా దాడులకు ఉసుగొల్పుతున్నారని పరిటాల సునీత ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నికలు ఎదుర్కోవడం సాధ్యం కాదని నిర్ణయించుకున్న ఆయన ఇలా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు.
రాష్ట్ర ప్రభుత్వంలో ఎన్నికల కోడ్ ఉన్నప్పటికీ అమలవుతున్న సంక్షేమ పథకాలను కొనసాగించాల్సిన బాధ్యత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై ఉందని ఎస్సీ కమిషన్ మెంబర్ చెల్లం ఆనంద్ ప్రకాష్ తెలిపారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులోని తన నివాసంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ రైతులకు, విద్యార్థులకు అందాల్సిన పథకాలను కొనసాగించాలని డిమాండ్ చేశారు. ఎన్నికల కమిషన్ కు విస్తృత అధికారులు ఉన్నప్పటికీ పేదలకు, విద్యకు సంబంధించిన పథకాలు ఆపే అధికారం లేదని అన్నారు. ఈ విషయంపై ఎన్నికల కమిషన్ పునరాలోచించుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఏకపక్షంగా వ్యవహరిస్తుంది. అధికార పక్షం అంటే కేంద్రంలో అధికార పక్షానికి కొమ్ము కాస్తుందని ప్రజలు అనుకునేది వాళ్ళ ఈ రాష్ట్రంలో జరుగుతున్న పరిస్థితి చూస్తుంటే అర్థమవుతా ఉంది. ఉదాహరణకి ఈ రాష్ట్రంలో ఆన్ గోయింగ్ స్కీమ్స్ ఉన్నాయి. విద్యా దీవెన, వసతి దీవెన, రకరకాల పథకాలు అమలు చేస్తుంది ప్రభుత్వం. వీటిని కూడా ఆపండి అనేటటువంటి మాట ఏదైతే ఉందో ఎలక్షన్ కమిషన్ వారు చెప్పడం ఏదైతే ఉందో రాజ్యాంగానికి విరుద్ధంగా మాకు అనిపిస్తా ఉంది. ఎస్సీ కమిషన్ సభ్యుడు ఇప్పుడు పెట్టిన పథకాలు కాదవి. మరి ముఖ్యంగా బడుగు బలహీన వర్గాల కోసం, దళితుల కోసం పెట్టినటువంటి విద్యా దీవెన, వసతి దీవెన. ఇది ఎప్పుడైతే ఎలక్షన్ కమిషన్ చెప్పిందో అప్పటి నుంచి మా కమిషన్కి వందలాది ఫోన్లు వస్తూ ఉన్నాయి. అన్న మాకు ఇది ఆగిపోయిందట, మా కాలేజీలో టీసీలు ఇవ్వట్లేదు, మా కాలేజీలో ఇబ్బంది పెడతా ఉన్నారు మేనేజ్మెంట్ అని చెప్తా ఉన్నారు. ఒకవేళ ఏదైనా ఫిర్యాదులు వస్తే ఆ ఫిర్యాదుల మీద ఒక కమిటీ వేసి నిగ్గు తేలిన తర్వాత యాక్షన్ తీసుకోవాలి. ఇది కరెక్ట్ కాదు. రాజ్యాంగం ఎలక్షన్ కమిషన్కి నిష్పక్షపాతంగా ఎన్నికలు జరపమంటే న్యాయ సమీక్షకు తర్వాత ఎలక్షన్ అయిపోయిన తర్వాత న్యాయ సమీక్షకు నిలబడకపోతే ఎలక్షన్ కమిషను అబాస్ పాలైపోద్ది దేశంలో. ఎట్టి పరిస్థితుల్లో కూడా విద్యా దీవెన, వసతి దీవెన ఆగకూడదు. ఇది ఆపాలనుకుంటే చాలామంది, కొన్ని వేల మంది దళిత పిల్లలు, బహుజన పిల్లలు ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి ఇటువంటి నిర్ణయాల్ని పునర్సమీక్షించుకోవాలని చెప్పేసి మేము ఎలక్షన్ కమిషన్లో కోరుతా ఉన్నాం. పరిపాలన అధికారిని వెంటనే మార్చేయడం అనేది కరెక్ట్ కాదు. ఈ ప్రభుత్వాలు ఉన్నాయి, ఇక్కడ ఇంకా ప్రభుత్వాలు పోలేదు. అలాగ అనుకున్నప్పుడు మరి ప్రభుత్వాలు సస్పెండ్ చేసి ఎలక్షన్స్ రావాలి. అలా కాకుండా రాజ్యాంగం ఏం చెప్తుంది, పీరియడ్ అయ్యేంత వరకు కూడా ప్రభుత్వాలు కొనసాగుతాయి. అంటే దాని అర్థం ఏంటి, వాళ్ళకి అధికారాలు ఉంటాయని. అంతేగాని అధికారాలు పక్కన పెట్టేసి పరిపాలన సాగడం కాదు. కొత్త పథకాలు ఏమీ చెప్పకూడదు. ఓటర్లని ప్రలోభితం చేసేటటువంటి పథకాలని చెప్పకూడదు. రెండు మాటలు తప్ప ప్రభుత్వాలు పక్కన పెట్టమని మాత్రం రాజ్యాంగం చెప్పలేదు. ఇక్కడ ఏంటని చెప్పేసి మేము ప్రశ్నిస్తున్నాం కమిషన్ మెంబర్గా. మాకు కూడా స్వయం ప్రతిపత్తి ఉంది, మేము కూడా రాజ్యాంగ వ్యవస్థలో ఉన్నాం. కానీ రాజ్యాంగ పరిధి దాటి ప్రవర్తిస్తే మాత్రం మరి దాని మీద జ్యుడిషియల్ రివ్యూకి వెళ్ళేటట్టు అవకాశాలు ఉంటాయి. ప్రభుత్వం ఇబ్బంది ఉంటే ఎలక్షన్ కమిషన్ తలదొరచవచ్చు, ఫిర్యాదుని 4-3 కమిటీలు చెప్పవచ్చు. కానీ వెంటనే ఒక అరగంటలో డెసిషన్ తీసేసుకుని ప్రజల్లో అవహేళనకి గురి కాకూడదు. ఎలక్షన్ కమిషన్ యొక్క పవిత్రతను కాపాడాలి. రాజ్యాంగం ఏదైతే మంచి ఉద్దేశంతో మరి కమిషన్కి ప్రతిపత్తి ఇచ్చిందో, స్వయం ప్రతిపత్తి ఇచ్చిందో ఆ విధంగా ముందుకెళ్ళాలి తప్ప ఇది ప్రజల్లో చులకనైపోకూడదు. అలా చులకనైపోతే ప్రజాస్వామ్యం మరి ఇబ్బంది పడుతుంది, ప్రజలు ఇబ్బంది పడతారని చెప్పి తెలియజేస్తూ, ఏది ఏమైనా సరే పరిపాలనా యంత్రాంగాన్ని మరి పక్కన పెట్టకూడదు. ఇది రాజ్యాంగం యొక్క చెప్తా ఉంది. పరిపాలన యంత్రాంగాన్ని పక్కన పెట్టేసి ఎలక్షన్ కమిషన్ కనుక చేతుల్లో తీసుకుంటే ఇది ప్రజాస్వామ్యం అనబడదని చెప్పేసి తెలియజేస్తూ, వెంటనే విద్యా దీవెన కానీ, వసతి దీవెన కానీ, లేకుంటే ఏదైతే పథకాలు ఆపాలనుకుంటుందో ఎలక్షన్ కమిషను అది కరెక్ట్ కాదని చెప్పి, ఆన్ గోయింగ్ స్కీమ్స్ అడ్డంకులు కల్పించకూడదని చెప్పి నేను ఒక రాజ్యాంగ ప్రతిపత్తి కలిగినటువంటి ఒక కమిషన్ మెంబర్గా, ఒక న్యాయవాదిగా నేను ఎలక్షన్ కమిషన్ని నేను రిక్వెస్ట్ చేస్తానని చెప్పి తెలియజేస్తూ నమస్కారం, సెలవు తీసుకుంటా ఉన్నాను. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.